నమస్తే వెల్కమ్ టు ఫోకస్. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులపై పంచాయతీ ముదిరింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై రచ్చ నడుస్తోంది. ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. తెలంగాణలో మాత్రం క్రెడిట్ వార్ సాగుతుంది. అసలు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలేంటి? ఇంతకీ రచ్చకు కారణమైన రాయలసీమ ప్రాజెక్టు ఎప్పుడు ఎలా ఆగింది? ఎవరి వర్షన్లో వాస్తవం ఎంత? తెలుగు రాష్ట్రాల్లో వాటర్ పాలిటిక్స్ హై రేంజ్లో నడుస్తున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తెలంగాణ గట్టున మొదలైన లొల్లి ఏపీ గట్టులో రీసౌండ్ చేస్తుంది. టీడీపీ వైసీపీ మధ్య మాటల మంటలు రేపుతుంది. రాయలసీమ ప్రాజెక్ట్ ఆపింది మీరంటే మీరంటూ హై వోల్టేజ్ డైలాగ్ వార్ జరుగుతుంది. ఇంతకీ రాయలసీమ లిఫ్ట్ ఎలా ఆగింది? ఎవరి వాదనలో నిజమెంత? తెలుగు రాష్ట్రాల్లో వాటర్ పాలిటిక్స్ హీట్. రాయలసీమ లిఫ్ట్ పై రచ్చ. ఏపీలో బ్లేమ్ గేమ్. టీడీపీ వైసీపీ మధ్య హై వోల్టేజ్ వార్. తెలంగాణలో క్రెడిట్ కొట్లాట. మైలేజ్ కోసం మాటల మంటలు. ఎత్తిపోతలపై ఎవరి వాదనలు ఏంటి? ఇంతకీ సీమ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎలా ఆగింది? తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం కొత్త కాదు. కొన్నేళ్లుగా తరచూ నీటి యుద్ధం జరుగుతూనే ఉంది. విభజనకు ముందు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వేసిన పంచాయతీ తేలలేదు, తెగలేదు. విభజన అయ్యాక కృష్ణా గోదావరి బోర్డులు వేసినా గొడవలు ఆగలేదు. నీటి పంపకాలపై పోలవరం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, కృష్ణా జలాల పంపిణీ వంటి అంశాల్లో నిరంతర రచ్చ కొనసాగుతోంది. ఏపీ గోదావరి జలాల మళ్లింపు ప్రతిపాదనలు, తెలంగాణ అభ్యంతరాలు, కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వాడకం వంటి అంశాలపై చర్చలు, వివాదాలు నడుస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం కమిటీలను ఏర్పాటు చేసింది. అయినా టూ స్టేట్స్ మధ్య ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీ రేగుతూనే ఉంది. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రచ్చ రాజేస్తోంది. ఇటు తెలంగాణ, అటు ఏపీలో నిప్పులు కురిపిస్తోంది. ఎత్తుకు పై ఎత్తులతో మైలేజ్ వార్ మంటలు రేపుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో హీటెక్కింది. నిజానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పటినుంచో రచ్చ నడుస్తూనే ఉంది. ఆ ప్రాజెక్టు నిర్మాణంతో తమకు నీటి వాటాలో అన్యాయం జరుగుతుందని తెలంగాణ నేతలు అంటుంటే, ప్రాజెక్ట్ పూర్తయితే కరువు నేల సీమకు నీటి కొరత తీరుతుందని రాయలసీమ వాసులు ఆశిస్తున్నారు. కానీ ప్రాజెక్ట్ చుట్టూ వివాదాలు, మాటల యుద్ధం కంటిన్యూ అవుతూ వస్తోంది. ఆ క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వార్ ఇప్పుడు ఏపీలో రెండు పార్టీల మధ్య రచ్చగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ను ఆపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. నేను చంద్రబాబు నాయుడు గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇదే ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యాఖ్యలను బేస్ చేసుకుని చంద్రబాబుపై వైసీపీ అటాక్ చేస్తోంది. రాయలసీమకు అన్యాయం చేశారని ఆరోపిస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వాస్తవాలు అందరికీ తెలియాలంటున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మకానికి పెట్టారో రేవంత్ చెప్పారన్నారు. రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు రహస్య ఒప్పందం ఉందని తెలుస్తోందన్నారు జగన్. చంద్రబాబు మౌనంగా ఉండటం వల్ల శ్రీశైలం ఎగువ భాగంలో తెలంగాణ ప్రాజెక్టులు చేపట్టిందని ఆరోపించారు ఆయన. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు. రాయలసీమ లిఫ్ట్ రాయలసీమతో పాటు రాష్ట్ర ప్రజలకు అవసరమైన ప్రాజెక్టు అన్నారు జగన్. రాయలసీమకు కృష్ణా నీళ్లు సరిపోతే గోదావరి నీళ్లు అందరూ వాడుకోవచ్చన్నారు ఆయన. దీని మీద ఖచ్చితంగా ఉద్యమాలు జరుగుతాయన్నారు ఆయన. రాయలసీమ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఇది నిజంగా అవసరమైన ప్రాజెక్టు. రాయలసీమకు సంపూర్ణంగా నీళ్లు అందితే గోదావరి నీళ్లు యూటిలైజేషన్ కృష్ణా డెల్టా ప్రాంతానికి ఇంకా మోర్ సద్వినియోగం చేసుకోగలుగుతారు. రాయలసీమకి నీళ్ళు అందకపోతే ఆ గోదావరి నుంచి వచ్చే నీళ్లు రాయలసీమకి ఇస్తారా, కృష్ణా డెల్టాకి ఇస్తారా? సో ఇది రాష్ట్రానికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది వీటికి సంబంధించి ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు ఎవరికి. మనము మన రాష్ట్రానికి మాత్రం న్యాయం జరిగేట్టుగా మాత్రమే అడుగులు వేస్తా ఉన్నాం. రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు నేరుగా స్పందించకపోయినా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడారు. వైసీపీ బురద రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. పర్యావరణ అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో తెలంగాణకు సంబంధించిన వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేసిన విషయం గుర్తు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా పనులు ఆపేయాలని ఎన్జీటీ ఆదేశించిందని స్పష్టం చేశారు.
ఇదంతా వైసీపీ హయాంలోనే జరిగితే ఆ పార్టీ ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. 25 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్లారు. 29/10/2020 మళ్ళా ఎన్జిటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేశారు. మళ్ళీ 22/3/2024 డిపిఆర్ లేకుండా మీరు పనులు చేశారు అంటే ఫైన్ వేశారు. 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? ప్రాజెక్టును జగన్ హయాంలోనే తాము ఆపించామన్న హరీష్ కామెంట్స్ ఆధారంగా వైసీపీని టీడీపీ కార్నర్ చేస్తోంది. అసలు మ్యాటర్ ఇదేనంటూ కౌంటర్ చేస్తున్నారు టీడీపీ నేతలు. రాజకీయ లబ్ధి కోసమే జల వివాదం సృష్టిస్తున్నారన్నారు మంత్రి లోకేష్. రాయలసీమ ఎత్తిపోతల పథకం వైసీపీ పాలనలోనే ఆగిపోయిందని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి పొందేదానికి కొంతమంది దీన్ని వివాదం చేస్తున్నారు. 2020లో అంటే అప్పుడు ఎవరో ఇక్కడ అధికారంలో ఉంది వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి. అప్పుడే స్టే వచ్చింది ప్రాజెక్టు మీద, అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు. గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకి తరలిస్తున్నాం. దట్ ఈస్ ద విజన్. అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లు ఎవడు పెట్టట్లే కదా భయ్, కామన్ సెన్స్. రాయలసీమ లిఫ్ట్ కాదు థెఫ్ట్ అన్నారు మరో మంత్రి పయ్యావుల కేశవ్. ఆగిపోయిన ప్రాజెక్టును ఆపేది ఏంటని ప్రశ్నించారు. ఆగిపోయిన ప్రశ్న ఆపేది ఏంది అనే బేసిక్ ప్రశ్న ఎందుకు ఉత్పన్నం కాలేదు మీకు? హరీష్ రావు చెప్పాడు కదా, రొమ్ము దించుకుని స్లైడ్లు వేసి ప్రజెంటేషన్ ఇచ్చి మేము ఆపాం ఇదిగో మా ఇది అని. హరీష్ రావు కాదు, వెన్ ద ఫ్యాక్ట్స్ ఆర్ క్లియర్ విజిబుల్ రైటింగ్ ఆన్ ది వాల్ ఉంటే నేను స్పష్టంగా చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకు ఆయన సమాధానం చెప్పాలి. ఆగిపోయిన ప్రాజెక్ట్ ని ఆపామని ఆయన అడిగితే మీరెందుకు ప్రశ్నించలేకపోయారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒకవేళ 2020లోనే ప్రాజెక్ట్ ఆగితే ఇప్పుడెందుకు రేవంత్ చెప్పారని వైసీపీ ప్రశ్నిస్తోంది. అక్కడితో ఆగని వైసీపీ నేతలు కర్నూలు జిల్లా రాయలసీమ లిఫ్ట్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను సందర్శించారు. రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారిని అసలు మాట్లాడాలనుకుంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీ నాయకుడు లేక మీ గురువు గారు ఇంతవరకు ఏం మాట్లాడలే. దయచేసి మీరు చెప్పిన మాట ఎండార్స్ చేయిస్తారా లేక దాన్ని కండెమ్ చేయిస్తారో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పొలిటికల్ అలిగేషన్ వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ ముఖ్యమంత్రి మెన్షన్ చేస్తే దానికి ప్రభుత్వం నుంచి సమాధానం చెప్తారు. సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఆయన 5 రోజులు ఎవరికి కనపడకుండా పోయి వచ్చి ఆయన మాట్లాడి ఈ దగ్గర మాట్లాడారు, అన్ని ప్రాంతాలకు చూస్తారని. ఆ 2 కళ సిద్ధాంతంతోనే ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాయలసీమను నాశనం చేసే కార్యక్రమం దగ్గర చెప్పాలనుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి. అన్ని ప్రాంతాలను సమదృష్టి చూడాలనే ఉద్దేశంతోనే ఈ రాయలసీమ ఎత్తిపోత పథకం పెట్టడం. కేవలం ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రాయలసీమకు సంబంధించిన వాటర్ తీసుకోవడానికి రోజు 3 టీఎంసీల మాదిరి నెల రోజులు ఉంటే ఒక 100 టీఎంసీలు తీసుకొని ఈ రాయలసీమ ప్రాంతానికి అయితేనేమి, నెల్లూరుకి అయితేనేమి, మద్రాసుకి అయితే నీళ్ళు ఇవ్వడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం శాంక్షన్ చేయడం జరిగింది. చాలా వరకు 80% మొత్తం ఈ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. కేవలం ఒక 20% తప్ప వర్క్ మిగిలిపోయిన పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు ఈ వర్క్ కంప్లీట్ కాకూడదు, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన వాళ్ళ నాయకులతో, తెలంగాణ నాయకులతో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడము, దీన్ని ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నం చేసి నిలబెట్టడం జరిగింది. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ అంశంతో ఏమైనా ఇబ్బంది వస్తోందా అనే చర్చ టీడీపీ వర్గాలతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో సీమ నుంచి అత్యధిక సీట్లు సాధించింది టీడీపీ. ప్రస్తుతం ఉన్న బలాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా కడపలో మహానాడు నిర్వహించారు. దీంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా రాయలసీమలో నిర్వహించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కానీ సడన్ గా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి పార్టీ పరంగా టీడీపీకి ఇబ్బందిగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా రాయలసీమకు అన్యాయం తప్పదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యాఖ్యలకు టీడీపీ మంత్రులు ఎన్ని కౌంటర్లు ఇస్తున్నా పరిస్థితులు చక్కబడడం లేదనే టాక్ నడుస్తోంది. ఎంత సర్ది చెప్పుకున్నా డ్యామేజ్ జరిగిందని, దీన్ని ఎలా అధిగమించాలనే దానిపై టీడీపీ ఫోకస్ పెట్టింది. రాయలసీమకు అసలు ద్రోహి జగన్ అని, ఆయన ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు కూడా పట్టాలెక్కలేదని మంత్రులు చెప్పుకొస్తున్నారు. సినిమా సిట్టింగులేసి ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేసి పూర్తి కానిటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసినట్లుగా
జాతికి అంకితాలు వంటి మరి సెట్టింగుల ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు ఉండి ఈ రోజు రాయలసీమ గురించి మాట్లాడడానికి నీకు నైతిక అర్హత ఎక్కడ ఉందని చెప్పి ఈ రోజు రాయలసీమ వాసులే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. నువ్వు రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3850 క్యూసిక్లకి రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకు కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల్లో మీరు హంద్రీనవాకు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3880 కోట్ల రూపాయలు హంద్రీనవాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి 738 కిలోమీటరు ఎక్కడో కుప్పం బ్రాంచ్ కెనాల్ లాస్ట్ పాయింట్కి ఆఖరి మైలుకి కృష్ణమ్మ నీళ్లు తీసుకెళ్లాం. ఇలా ఏపీ నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. రాయలసీమకు ద్రోహం చేసింది మీరంటే మీరేనని పరస్పర ఆరోపణలతో వారు ముదురుతోంది. తెలంగాణలో మాత్రం క్రెడిట్ వార్ జరుగుతోంది. మైలేజ్ కోసం అధికార విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఆపింది మేమంటే మేమంటూ 3 పార్టీలు చెప్పుకుంటున్నాయి. ఇంతకీ రాయలసీమ లిఫ్ట్ ఎప్పుడు ఎలా ఆగింది? లెట్స్ వాచ్. ఏపీలో బ్లేమ్ గేమ్ నడుస్తుంటే తెలంగాణలో క్రెడిట్ వార్ ఓ రేంజ్లో జరుగుతోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించింది మేమంటే మేమని కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఫైట్ చేస్తున్నాయి. అసలు ఆపింది ఈ 2 పార్టీలు కాదు, మేమంటూ బీజేపీ సీన్లోకొచ్చింది. దీంతో ఈ క్రెడిట్ వార్ మరో రేంజ్కెళ్లింది. అసలు వివాదం ఎక్కడ మొదలైందనే విషయానికొస్తే అసెంబ్లీ సమావేశాలకు ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కీలక ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ఆరోపించారు. ఆ తర్వాత ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పోటాపోటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చుకునేదాకా వెళ్ళింది. బీఆర్ఎస్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపామని ఆయన స్పష్టం చేశారు. ఈ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో కాక పుట్టించాయి. నువ్వు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్ డే 3 TMCకి టెండర్లు ఇచ్చి కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు కొట్టి భుజం తట్టి వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. రేవంత్ చెప్పేది నిజం కాదు. బీఆర్ఎస్ పోరాటం వల్లే రాయలసీమ ప్రాజెక్ట్ నిలిచిపోయిందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. అందుకోసం కేంద్రానికి లేఖలు రాశామని చెప్పారు. కేసీఆర్ లేఖకు గజేంద్ర సింగ్ షెకావత్ రిప్లై కూడా ఇచ్చారని గుర్తు చేశారు. జీవో వచ్చింది 5/5/2020, అంటే 6 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడదామని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపాలే, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాకముందే 6 నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మన నిజాయితీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించింది తామేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేఆర్ఎంబీ ద్వారా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయించారన్నారు. దీన్ని తామంటే తాము ఆపామని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో నేను, నా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మేము గిట్లా స్పందించకుంటే ఇలా ఆ ప్రాంతంలోని ఈ తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ఎవ్వరు కూడా కాపాడకపోదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు, మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు అని చెప్పి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి నేను లేఖ రాసిన. ముఖ్యమంత్రి రాలే, నేను రాసిన లేఖ రోజు. మరోవైపు పాలమూరు ప్రాజెక్టుపై రచ్చ కొనసాగుతోంది. సీఎం రేవంత్కు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో తెలీదని, ఆయన దగ్గర నీళ్ల పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్కు లేదన్నారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డి పనులు 90% పూర్తి చేసినా కేసీఆర్కు పేరు రావద్దనే సీఎం రేవంత్ పెండింగ్లో పెట్టారని అన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి, 90% పని పూర్తయింది, కేవలం 10% మాత్రమే మిగిలింది. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తోక మాత్రమే మిగిలింది. రిజర్వాయర్లు మీ కళ్ళ ముంగట కనబడుతున్నాయి కదా, నార్లాపూరు, కరివెన, వట్టెము, ఏదుల, ఉద్దండాపూరు రిజర్వాయర్లన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి. ఈయన చేయాల్సింది ఏంది? మనం అప్పటికే కాలువలకు కూడా టెండర్లు పిలిచినాం. ఈయన రాగానే ఆ టెండర్లు రద్దు చేసినాడు. రద్దు చేస్తే చేసినాడు, మళ్ళీ పిలవచ్చు కదా. 10 పైసలతో అయిపోయేదానికి ఇవాళ పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? తొందరగా చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇష్యూపై కేంద్ర మంత్రి బండి రియాక్ట్ అయ్యారు. పాలమూరు ప్రాజెక్టు కోసం 27,000 కోట్లు ఖర్చు చేసి కేసీఆర్ చుక్కనీరు కూడా అందించలేదని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి
పొలిటికల్ డ్రామా ఆడుతున్నాయన్నారు. పాలమూరు రంగారెడ్డిని 80,000 కోట్లతో పూర్తి చేయొచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పిండు. దానికి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క చుక్క నీళ్ళు రాలే. ఎందుకంటే ఆయన ప్రతిపాదనలో రిజర్వాయర్లు లిఫ్ట్ పాయింట్ తప్ప భూసేకరణ కానీ కాలువలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎక్కలేమైన ప్రతిపాదనలు. మొత్తానికి తెలంగాణలో వాటర్ బాంబులు కొన్ని రోజులుగా పేలుతున్నాయి. అధికార విపక్షాల మధ్య జరుగుతున్న ఈ క్రెడిట్ వార్ దిశ మార్చుకుని ఏపీలో పొలిటికల్ సైక్లోన్కు కారణమైంది. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలేంటి? రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎందుకింత రచ్చ? ఎప్పుడు పనులు ప్రారంభమయ్యాయి? ఎప్పుడు ఎలా ఆగాయి? కొన్నేళ్లుగా సాగుతున్న నీటి వివాదాలకు పరిష్కారం ఎప్పుడు? రాయలసీమ ఎత్తిపోతలపై మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవ జరుగుతోంది. కరువు కాటకాల రాయలసీమకు ఈ ప్రాజెక్టు వరప్రదాయిని అని ఏపీ వాదిస్తుంటే, తెలంగాణ మాత్రం తమ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే జలదోపిడీ అని ఆరోపిస్తూ వస్తోంది. నాడు కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కృష్ణా బోర్డుతో పాటు ఎన్జీటీలోనూ ఫిర్యాదు చేసింది. జగన్ టైంలో ఏపీ ప్రభుత్వం మాత్రం అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని తిప్పికొట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా ఆ ప్రాజెక్టును ఆపారని చెప్పడంతో మరోసారి రాయలసీమ లిఫ్ట్ మంట రేపుతోంది. కృష్ణా జలాల పంపిణీలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందనే వాదన ఇప్పటిది కాదు. రెండో ప్రధానమైన నదీ ప్రవాహం ఉన్నప్పటికీ సీమ ఉమ్మడి 4 జిల్లాలకు సాగునీటి లభ్యత మాత్రం కరువైందన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే కృష్ణానదిలో మిగులు జలాలు ఏటా సముద్రంలోకి వెళుతున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వైఫల్యం సమస్యకు మూలమంటున్నారు నిపుణులు. మొత్తం 131 టీఎంసీల నికర జలాల వాటా రావాల్సి ఉంటే 100 టీఎంసీల నీటిని కూడా వినియోగించుకోలేని పరిస్థితి. శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, తెలుగు గంగ, గాలేరు నగరి వంటివి ఇప్పటికే రాయలసీమకు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి పూర్తి స్థాయి లక్ష్యాలు మాత్రం అందుకోలేదు. వరదల సమయంలో వృధా నీరు సముద్రంలో కలిసే టైంలో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న వరద నీటిని కరువు పీడిత ప్రాంతాలకు తరలించడానికి అభ్యంతరం లేదంటోంది తెలంగాణ. అయితే వరద జలాలు అంటే ఏవి? 216 టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీశైలం, దిగువన ఉన్న 312 టీఎంసీల నాగార్జున సాగర్, 45 టీఎంసీల పులిచింతల నిండినప్పుడు మాత్రమే కృష్ణానదిలో వరద జలాలు ఉన్నట్లని స్పష్టం చేస్తోంది. ఇవన్నీ పొంగి పొర్లుతున్నప్పుడు శ్రీశైలం దగ్గర పూర్తి నీటి మట్టం 885 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే వరద జలాలను తీసుకోవాలనేది తెలంగాణ ఇరిగేషన్ అధికారుల మాట. అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీ ద్వారానే తీసుకుపోయే అవకాశం ఉందంటోంది. ఈ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పేరుతో శ్రీశైలం జలాశయం అట్టడుగు నుంచి 797 అడుగుల నీటిని తోడుకోవడం అంటే అది వరద నీటిని తీసుకోవడం ఎట్లా అవుతుందని ప్రశ్నించింది. కానీ తెలంగాణ వాదనను మాత్రం ఏపీ రాజకీయ నేతలే కాదు, ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు అప్పుడు ఇప్పుడు ఖండించారు. కృష్ణానదికి భారీగా వరదలు వచ్చిన టైంలో పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 4 టీఎంసీల నీటి పంపింగ్ జరుగుతుందని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ద్వారా మరో 3 టీఎంసీల నీటిని తరలించాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అందుకు అనుగుణంగా 2020లో మే 5న జీవో 203 విడుదల చేసి నిర్మాణం మొదలుపెట్టింది నాటి జగన్ ప్రభుత్వం. శ్రీశైలం జలాశయంలో 797 అడుగుల స్థాయి నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువనున్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి తరలించాలనేది ప్రతిపాదన. శ్రీశైలం ఎగువన లిఫ్ట్ చేసే నీటిని 4 కిలోమీటర్ల మేర తరలించి అక్కడి నుంచి తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు నగరి కాలువల ద్వారా కృష్ణా జలాలను తరలిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఏపీ చేసే ఈ వాదనను కూడా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు తోసిపుచ్చారు. శ్రీశైలం రిజర్వాయర్లోకి జూన్ జూలైలలో వచ్చే కృష్ణానది తొలి ప్రవాహాలను రిజర్వాయర్లో నిలువ ఉన్న డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని మొత్తంగా మళ్లించడానికి ఉద్దేశించిందే కొత్త లిఫ్ట్ స్కీమ్ అని అప్పట్లో ఆరోపించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం తెలంగాణ ప్రాజెక్టులకు గొడ్డలు పెట్టని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వరుసగా లేఖలు రాయడమే కాదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు కూడా అనేక లేఖలు రాశారు. కృష్ణా బోర్డుకు సైతం లెక్కలేనన్ని సార్లు ఫిర్యాదు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో రాయలసీమ ఎత్తిపోతలకి వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం చేసింది. అదే సమయంలో కృష్ణానదిపై తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఏపీ ఎదురుదాడి చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో సుదీర్ఘంగా విచారణ జరిగింది. తెలంగాణ సమర్పించిన ఫోటోలను ఎన్జీటీ పరిశీలించింది. ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు అర్థమవుతోందని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించి నివేదిక సమర్పించాలంటూ కేఆర్ఎంబీని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ప్రాజెక్టు ప్రాంతంలో కేఆర్ఎంబీ బృందం పర్యటించింది, రిపోర్టు కూడా సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు కేఆర్ఎంబీ ధృవీకరించింది. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీకి నివేదిక సమర్పించిన కృష్ణానది యాజమాన్య బోర్డు డీపీఆర్కు అవసరమైన పనుల కన్నా అధికంగా పనులు జరిగినట్లు నివేదికలో నిర్ధారించింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించాలని నివేదించింది.
ఎన్జీటీతో పాటు రాజకీయ ప్రకంపనలు రేగడంతో 2021లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిచిపోయాయన్న వాదన ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిలిపివేతపైనే అటు ఏపీలో ఇటు తెలంగాణలో సెగలు రేగుతున్నాయి. అక్కడ బ్లేమ్ గేమ్ నడిస్తే ఇక్కడ క్రెడిట్ కొట్లాట జరుగుతోంది. ఈ ఒక్క ప్రాజెక్టుపైనే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల నీటి గలాటాలు 12 ఏళ్లుగా కొనసాగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు కట్టలు తెంచుకునే సెంటిమెంట్ వెపన్స్గా మారుతున్నాయి. గోదావరి కన్నా కృష్ణానదిపైనే కుడి ఎడమల గొడవలు పతాక స్థాయిలో సాగాయి. దశాబ్దాలుగా సాగుతున్న తెలుగు రాష్ట్రాల జలజగడం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం గడప తట్టింది. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ రసవత్తరంగా సాగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం అనే కొత్త మార్గాన్ని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న న్యాయస్థానం కేవలం న్యాయపరమైన పోరాటాల కంటే పరస్పర చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడమే శ్రేయస్కరమని అభిప్రాయపడింది. మరోవైపు జల వివాదాల పరిష్కారానికి కేంద్రం ఓ కమిటీ వేయబోతోంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడాలు ఇంకెన్నాళ్ళు సాగుతాయో, ఫుల్ స్టాప్ ఎక్కడా, ఎవరి వాదనలో నిజమెంతో గాని మధ్యలో ఉండి తేల్చాల్సింది మాత్రం కేంద్రమే. ఇది ఎప్పటికి జరుగుతుందో చూడాలి.